మంత్రి గారు నమస్కారం. మంత్రి గారు నా వాయిస్ వినిపిస్తుందా? నమస్కారం వంశీ గారు. నమస్కారం అండి. నమస్కారం. కందుల దుర్గేష్ గారు, ఏంటి పిఠాపురం గోదావరి జిల్లాలో ఒక పండగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతూ ఉంది. అంటే అక్కడ మీ ఆ విజువల్స్ లో చూస్తుంటే ఏదో ఒక వైబ్రేషన్ కనపడుతూ ఉంది. ఏంటి అసలు పిఠాపురంలోనే ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ఏంటి ఆలోచన? పిఠాపురంలోనే కాదండి, ఆంధ్రప్రదేశ్ లో ఏ మూల ఏర్పాటు చేసినా ఇదే వైబ్రేషన్ కనపడుతుంది. కాకపోతే పిఠాపురం నుంచి పోటీ చేసి పిఠాపురం ప్రజానీకం యొక్క ఆమోదాన్ని సంపూర్ణంగా పొంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ విధానానికి అంకురార్పణ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుందనేటువంటిది మా నమ్మకం. అదేవిధంగా ప్రధానంగా మనం గడిచిన 11 సంవత్సరాలుగా అనేక అంశాల మీద మాట్లాడడం, గడిచిన 5 సంవత్సరాలు అయితే చాలా పోరాటాలు చేయటం, ఇవన్నీ చేసి ఇప్పుడు ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించి 100% స్ట్రైకింగ్ రేట్ తోటి 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలని నెగ్గించుకుని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో భాగస్వాములైన తర్వాత ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, వీరిద్దరూ కలిసి ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమ్మిళితం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవం ఇది. ఇటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన దిశానిర్దేశం జన సైనికులకి వీర మహిళలకి ఇస్తారనేటువంటి మాట ఎదురు చూస్తున్నారు. ఆ అంశాల మీద ఆయన రేపు మాకు దిశానిర్దేశం చేసేటువంటి సందర్భంలో అత్యుత్తంగా బాగా మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం వచ్చేదానికి అవకాశం కనపడతా ఉంది. ఓకే మంత్రి గారు, అంటే ఎన్నో సాహసాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలని చూసినటువంటి పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో మీరందరూ కూడా ఏంటి వాటికి సంబంధించినటువంటి మెసేజ్ని రేపు ఎలా ఇవ్వబోతున్నారు? ఏం చెప్పబోతున్నారు పార్టీ కార్యకర్తలకి, నాయకత్వానికి? తొలి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అధికారం ఇవ్వాలి తప్పితే రాజకీయ నాయకులకి అధికారం అనేది కాకుండా ప్రజలకి, సామాన్య ప్రజానీకానికి అధికారం ఇవ్వాలనేటువంటి మాటతోటి ఆయన గడిచిన 5 సంవత్సరాల్లో అనేక పోరాటాలు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు ఆ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూలీ చేసింది అనేది మనం అందరూ చూసాం. అటువంటి సందర్భంలో ఒక కూటమి ప్రభుత్వంగా ఏర్పడితేనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజులు చేసిన పోరాటం కానీ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిసి ఒక అత్యుత్తమ కూటమిగా ఏర్పడి ఇవాళ అధికారంలోకి రావడం కానీ, ఇవన్నీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి అంశాలు. ఈ నేపథ్యంలో ఏ రకంగా మనం రేపొద్దున్న మిగిలి ఉన్నటువంటి 4.5 సంవత్సరాల కాలంలో మనం ప్రజలకి ఏ రకమైనటువంటి సేవలు అందించాలి, మరో పక్కన అభివృద్ధిని, సంక్షేమాన్ని కలిపి ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాల మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు. దాంతో పాటు ప్రధానంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏ రకమైనటువంటి వ్యూహ నిర్మాణంతో వెళ్లాలనేటువంటి ఆలోచనతో కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు. ఇవన్నీ మాకు రేపొద్దున్న ఒక స్ఫూర్తినిచ్చేటువంటి అంశాలు. వాటిని మేము ఆ స్ఫూర్తిగా తీసుకుని రేపు కార్యక్షేత్రంలోకి దిగి ఒక సరైనటువంటి కార్యాచరణతోటి ప్రజలకి మేలు చేయడానికి వీలుగా మేము కార్యక్రమాలు నిర్వహించుకుంటాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఓకే, అంటే మంత్రి గారు అట్లాగే జనసేన జర్నీ, అంటే ఈ జర్నీలో చాలా ఉన్నాయి. అంటే అసలు ఊహించినటువంటి ఎత్తుపల్లాలు ఎన్నో చూశారు కదా, ఏం చెప్తారు వాటి గురించి? అంటే ఈ 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలంలో మీరు 100% స్ట్రైక్ రేట్ తోటి ఒక వినూత్నమైనటువంటి ఒక ఆదర్శంతో రాజకీయాలు మీరు ప్రదర్శిస్తున్నప్పుడు ఏం చెప్తారు? ఏం మెసేజ్ ఇస్తారు ప్రజానీకానికి? ఒకటి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా కక్ష సాధింపు ధోరణి అనేది సరైంది కాదనేటువంటి మాట అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు చెప్తా ఉన్నారు. అయితే 5 సంవత్సరాల కాలంలో అనేక అవమానాలు, మీరే చెప్పిన విధంగా అనేక అవమానాలను భరించాం, అనేక పోరాటాలను చేశాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు జనవాణి కార్యక్రమానికి వెళ్తే ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. చివరికి ఆనాటి ముఖ్యమంత్రి చేసినటువంటి దుర్మార్గపు కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందనేటువంటి మాట ప్రజలందరూ విశ్వసించారు. ఇటువంటి ఒక యుద్ధ వాతావరణం నుంచి ఇవాళ శాంతియుత వాతావరణంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగంగా
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా అది కక్ష సాధింపు ధోరణిగా ఉండకూడదు. చట్టం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించే విధంగా ఉండాలనేటువంటి మాటలు కూడా వారు చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా ఎవరైతే మితిమీరి ప్రవర్తించారో, అతిగా ప్రవర్తించారో, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారో, దుర్భాషలాడుతూ వ్యక్తిగత ఆరోపణలు చేశారో వాళ్ళందరినీ కూడా చట్ట పరిధిలో తప్పనిసరిగా శిక్షించడం అనేది జరిగి తీరుతుంది అనేటువంటి మాట కూడా ఇవాళ మనం చెప్పబోతా ఉన్నాం. అంటే మంత్రి గారు అంటే ఇప్పటికీ కూడా ఎక్కడ ఆగినట్టుగా గతంలోనూ అట్లాంటి విమర్శలే చేశారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అనేటువంటి కామెంట్స్ ని స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు. ఎందుకని అలా మాట్లాడుతున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారంటారు? అది వాళ్ళ కండ కవరాన్ని మనకి తెలియజేస్తా ఉందండి. చింత చచ్చినా పులుపు చావలేదు అనేటువంటి మాట మనం ఆ సామెత వింటా ఉంటాం. ఇవాళ 11 సీట్లకు పరిమితం అయిపోయి ఆ 1-2 సీట్లు కూడా ఇంకా ఓడిపోయే దగ్గరలో నెగ్గి 11 సీట్లకు పరిమితం అయిపోయినటువంటి సందర్భంలో సైతం ఇంకా మేమే గొప్ప అనేటువంటి మాట మాట్లాడటం, అసలు వీరికి అలా మాట్లాడేటువంటి అర్హత లేదు అనేటువంటి మాట స్పష్టంగా మనం చెప్తా ఉన్నాం. దాంతో పాటు ఇవాళ మీరు ఏదైతే అహంభావంతో ఈ మాటలు మాట్లాడుతున్నారో రేపు మీకు 0 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా రాబోతుంది వచ్చే ఎన్నికల్లో. దాంతో పాటు మీరు చెప్తున్నటువంటి మాట ఏదైతే మాకు ప్రతిపక్ష నాయకులు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో ఇది పూర్తిగా హాస్యాస్పదమైనటువంటి అంశం. గతంలో మీరే స్వయంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఉన్నాయి, ఒక 5 సీట్లు నేను లాగేసుకుంటే 18 సీట్లుంటే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా పోతుందని చెప్పినటువంటి మీరు ఇవాళ నాకు ప్రతిపక్ష నాయకులు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని చెప్పడం ప్రజలు మీకు ఇచ్చిన ఓటుని అపహాస్యం చేయటమే. మాకు 40% ఓట్లు వచ్చాయని చెప్పేటువంటి మీరు ఆ ఓట్లకి విలువ ఇవ్వాలంటే, ఆ ఓటర్లకి విలువ ఇవ్వాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి తప్పితే ఇవాళ అసెంబ్లీ నుంచి పారిపోయి దొంగ మాటలు మాట్లాడుతూ ఇవాళ కించపరిచే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అత్యంత ఎక్కువ మెజారిటీతో నెగ్గినటువంటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఇంకా వ్యక్తిగతంగా దూషించడానికి మీరు పూనుకుంటున్నారంటే ఇంకా ప్రజల చేతిలో మీరు పూర్తి స్థాయిలో ఏదో రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అసహ్యపూర్వకమైనటువంటి అనుభవాన్ని పొందబోతున్నారనేటువంటి మాట స్పష్టమవుతోంది. రేపు ఎన్నికలు ఈ 11 కూడా మీకు ఉండవనేటువంటి మాట స్పష్టమవుతోంది. ఓకే దినేష్ గారు, ఏంటి ఇప్పుడు అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? లక్షలాదిగా తరలి వస్తున్నట్లున్నారు. ఏంటి దాదాపు కొద్ది రోజులుగా మీరు మంత్రిగా ఉండి అసెంబ్లీ కూడా కాకుండా ఇక్కడే ఉండి దాదాపు అంతకంటే ఎక్కువ వర్క్ చేస్తున్నట్టున్నారు. ఏంటి ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో ఇవాళ అందరూ కూడా ఒక టీమ్ స్పిరిట్ తోటి ఇక్కడ మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనాభా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవాళ మనం జయకేతనం ఎగరవేస్తున్నాం కనుక పెద్ద ఎత్తున జనం వస్తారు. కేవలం జన సైనికులు వీర మహిళలు మాత్రమే కాదు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారనేది వినడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అటువంటి నేపథ్యంలో పార్కింగ్ విషయంలో కానీ, భోజన సదుపాయాల విషయంలో కానీ, అదేవిధంగా మంచినీటి సరఫరా విషయంలో కానీ, మరో పక్కన ఎండ ఎక్కువగా ఉంది కనుక ఒక 50-60 తోపుడు పళ్ళు పెట్టి అందు మీద పుచ్చకాయలు పెట్టి వాటిని ముక్కలుగా కోసి సేద తీర్చుకునే విధంగా ఏర్పాటు చేసిన విధానం కానీ ఇవన్నీ కూడా మైన్యూట్ ప్లానింగ్ చేసి ఎక్కడ ఏ రకమైన అవాంతరం లేకుండా అద్భుతంగా సభ సాగే విధంగా, దాంతో పాటు సౌండ్ అండ్ లైట్ కూడా చాలా అద్భుతంగా చిట్ట చివర కూర్చున్నటువంటి శ్రోతకు కూడా వినపడే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతో పాటు భద్రతా ప్రమాణాలు కూడా అద్భుతంగా తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా పోలీసు వారు కూడా ఇవాళ మాకు 1600 మంది మెన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆ 1600 మంది మెన్ తో పాటు మా వాలంటీర్స్ ఉంటారు. అందరం కలిసి సురక్షితంగా సభ జరిగే విధంగా ఎలా ఏ ఉత్సాహంతో అయితే వీరందరూ వచ్చారో జన సైనికులు కానీ వీర మహిళలు కానీ తిరిగి వాళ్ళు సురక్షితంగా ఇళ్ళకి చేరే వరకు అవసరమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. రేపు అద్భుతంగా ఇది సాగుతుందనేటువంటి నమ్మకం మా అందరికీ ఉంది. థ్యాంక్ యూ దుర్గేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా బిజీ టైంలో కూడా జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు ఎండి గారు. ధన్యవాదాలు. మీరు కూడా ఎప్పుడు కూడా మా పార్టీకి సంపూర్ణమైన సహకారం అందిస్తున్నారు. మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ ద్వారా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, రేపు సభని దిగ్విజయంగా నడిపించమని చెప్పి ప్రజలందరినీ మీ ద్వారా కోరుతా ఉన్నాం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.